హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ప్రజలు ఎత్తైన పర్వతాలను, జలపాతాలను సందర్శించాలని, అంబరాన్ని తాకుతున్నట్లుగా కనిపించే అందమైన దృశ్యాలను చూడాలనుకుంటారు. అయితే ప్రకృతి అందాన్ని ఇష్టపడేవారు ఆ ప్రకృతి అందమైన ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి నేచర్ ఎక్కువగా భారతీయులకు ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు కామెంట్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో అపరిశుభ్రమైన ప్రదేశాలు, మురికి ప్రదేశాలు ఉన్నాయని తరచుగా కామెంట్ చేస్తూ ఉంటారు. స్వచ్ఛ భారత్ అంటారు. ఇంటిని శుభ్రం చేసిన మురికి తమ వీధిలో వేస్తారు. ఇదే నేచర్ ఎక్కువగా భారతీయులకు ఉంటుందని ఫన్నీగా కామెంట్ చేసేవారు కూడా ఉన్నారు. అయితే మన దేశాన్ని సందర్శించడానికి వచ్చిన విదేశీయులు మన దేశంలో ఉన్న మురికిని చూపిస్తే దాన్ని జీర్ణించుకోలేం. కొంతమంది కొంచెం కూడా సమాజం పట్ల బాధ్యత లేనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అందమైన జలపాతాలు, నది ఒడ్డున, సముద్ర తీరం ఇలా ఎక్కడ పడితే అక్కడ చెత్తని వేస్తూ అక్కడ గందరగోళం సృష్టిస్తారు. ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఎవరున్నా ఆ చెత్తని శుభ్రం చేయమని కూడా చెప్పరు. మనకెందుకు, ఇది పబ్లిక్ ప్లేస్ కదా, ఎవరు ఎలా ఉంటే మనకు ఎందుకు అనుకొని తమ పనిని తాము చేసుకొని వెళ్ళిపోతారు. అంతేకాని అక్కడ ఉన్న చెత్తని మాత్రం తీసే ప్రయత్నం చేయరు. సమాజంలో మార్పు ప్రతి ఒక్కరికి కావాలి, కానీ ఆ మార్పు తన నుంచి మాత్రం ఎందుకు మొదలు కాకూడదు అనుకోరు. అయితే ఒక విదేశీయుడు జలపాతం దగ్గర ఉన్న చెత్తని శుభ్రం చేశాడు. ఒక విదేశీయుడు సహజ ప్రదేశాలలో చెత్త వేయడం ఎంత సిగ్గుచేటు పనో అని భారతీయ పర్యాటకులకు చూపించాడు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలో ఒక అందమైన జలపాతం దగ్గర ఒక విదేశీ పర్యాటకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పర్యాటకుడు జలపాతం దగ్గర ఉన్న ప్లాస్టిక్ చెత్తను తీసుకొని చెత్తబుట్టలో వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ విదేశీయుడిని చూసి అందరూ సోషల్ మీడియాలో ఆయనను ప్రశంసిస్తున్నారు. ఈ పని ఇక్కడి వారే చేయాలని, కానీ ఒక విదేశీయుడు చేస్తున్నాడని చాలామంది అంటున్నారు. ఒక పర్యాటకుడు, నేను ప్రతిరోజు ఇక్కడ కూర్చొని చెత్తను ఎత్తి శుభ్రంగా ఉంచమని ప్రజలకు చెబుతాను అని అంటున్నాడు. వీడియోను నిఖిల్ సైని అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకుంది. ఒక విదేశీ పర్యాటకుడు ఇక్కడ శుభ్రం చేస్తుంటే సొంత ప్రజలు మురికిని చల్లుతున్నారని చెప్పడం సిగ్గుచేటు. మనకు పరిశుభ్రమైన దేశం కావాలంటే ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవాలి అని ఒకరు కామెంట్ చేశారు. ఇదేనా పౌరస్పృహ అంటూ ప్రజలు చేసే పనిని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోపై చాలామంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇది మన మనస్తత్వానికి సంబంధించిన సమస్య. ప్రజలు ఈ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వ పని అని భావిస్తారు. అయితే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మనం మన పిల్లలను చెత్త బయట వేయమని కూడా చెబుతాం. చిన్నప్పటి నుండే పరిశుభ్రత అలవాటును అలవర్చుకునేలా చేయాలని ఒకరు సూచించారు. మన ఆలోచనను మార్చుకోకపోతే దేశాన్ని శుభ్రంగా ఉంచలేం అని మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి మొబైల్ వ్యసనంగా మారిపోయింది. ఏమాత్రం సమయం దొరికినా వెంటనే చేతిలో స్మార్ట్ ఫోన్ వైపు మనసు వెళ్ళిపోతుంది. దాన్ని చూస్తూ సమయం గడుపుతున్నారు. అవును, ఇలా సెల్ ఫోన్ చూస్తూ సమయం ఎంతైంది అనే విషయాన్ని కూడా గమనించడం లేదు. ఒక్కొక్కసారి ఇలా సెల్ ఫోన్ చూడడం వలన కలిగే సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మొబైల్ ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉండిపోకూడదు అని కూడా అనుకుంటారు. వైరల్ వీడియోలో రైల్వే స్టేషన్కు వచ్చిన ఒక వృద్ధుడు రైలు బయలుదేరడానికి ఇంకా సమయం ఉందని ఆలోచించినట్లున్నాడు. దీంతో తన మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. మొబైల్ చూడడంలో మునిగిపోయిన వృద్ధుడు రైలు బయలుదేరిందనే విషయాన్ని గ్రహించలేదు. కొంత సమయం తర్వాత రైలు బయలుదేరిందని గ్రహించాడు. దీంతో గబగబా ఆ వృద్ధుడు కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. అయితే రైల్వే పోలీసు వలన ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటన బేతుల్ రైల్వే స్టేషన్లో జరిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా బానిసలారా, రైళ్లలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
బేతుల్ రైల్వే స్టేషన్లో వృద్ధుడి ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సత్యప్రకాష్ రాజూర్కర్కి సంబంధించిన వీడియో ఇది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన 66 ఏళ్ల వ్యక్తిని ఆయన రక్షించారు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. స్టేషన్లలో మొబైల్ ఫోన్లు వినియోగాన్ని తగ్గించుకొని గందరగోళాన్ని నివారించండి అని పేర్కొన్నారు. ఈ వీడియోలో రైల్వే ప్లాట్ఫామ్పై కూర్చొని తన మొబైల్ ఫోన్ను చూస్తున్న ఒక వృద్ధుడిని చూడవచ్చు. తన మొబైల్ ఫోన్లో మునిగిపోయిన ఆ వృద్ధుడు రైలు వెళ్ళిపోతుందనే విషయాన్ని కూడా గమనించలేదు. కొంత సమయం తర్వాత రైలు కదిలిపోతుందని గ్రహించిన అతను ఏమి చేయాలో తెలియక వేగంగా వెళ్తున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. అయితే రైలు వేగం ఎక్కువగా ఉండటంతో ఆ వృద్ధుడు కింద పడిపోయాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సత్యప్రకాష్ రాజూర్కర్ ఆ వృద్ధుడిని తన ప్రాణాలకు తెగించి ట్రాక్ మీద వృద్ధుడు పడకుండా చేశాడు. జూలై 21న షేర్ చేయబడిన ఈ వీడియోలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చూపిన చొరవకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతి చోట కూర్చొని మొబైల్ చూసే వ్యక్తులకు ఈ వీడియో ఒక పాఠం కావాలని మరొకరు వ్యాఖ్యానించారు. నేటి ప్రజలు మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారు. మొబైల్ ఫోన్లు లేకపోతే ప్రపంచం లేనట్లు అనిపిస్తోందని మరొకరు వ్యాఖ్యానించారు. జులై మూవీలో అక్కడెలా పెట్టావ్ అనే డైలాగ్ మీకు గుర్తుందా? ఇక్కడ జరిగిన ఒక సంఘటన చూస్తే మీకు ఎగ్జాక్ట్గా అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది. నిద్రమత్తులో ఒక డ్రైవర్ తను డ్రైవ్ చేస్తున్న కారును ఏకంగా ఒక ఇంటి ముందు ఉన్న కాంపౌండ్ గోడపైకి ఎక్కించేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును కిందికి దించారు. ఈ ఘటన ఎక్కడో కాదు, హైదరాబాద్ శివారులోని దుండిగల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రాత్రి సమయంలో నిద్రమత్తులో తను డ్రైవ్ చేస్తున్న కారును రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంటి కాంపౌండ్ వాల్ పైకి ఎక్కించాడు. ఇలా గూడపైకి దూసుకొచ్చిన కారు దాని చివరి వరకు వచ్చి ఆగిపోయింది. ప్రమాదం జరిగిన శబ్దం విన్న స్థానిక ఇంటి యాజమానులు ఒక్కసారిగా నిద్రలేచి బయటకు వచ్చారు. ఇంటి గోడపై కారు ఉండడాన్ని చూసి వారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను హాస్పిటల్కు తరలించారు. ఉదయం క్రేన్ సాయంతో కారును గోడపై నుంచి తొలగించిన పోలీసులు పిఎస్కు తరలించారు. కారు గోడపై ఎక్కడాన్ని స్థానికులందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో పెగ్గేస్తే కారును ఎలా పెట్టాడో అలానే కిందికి తీసేవాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ చింపాంజీ గడ్డిని సర్దుతుండగా పిల్ల చింపాంజీ వచ్చి చెదరగొడుతుంది. ఇక చేసేదేమీ లేక తల్లి చింపాంజీ తల పట్టుకుంటుంది. కొన్ని వీడియోలు చూస్తుంటే ఫన్నీగా ఉంటాయి. సాధారణంగా ఇంట్లో తల్లి ఇల్లు సర్దుతుంటే పిల్లలు చెడగొడితే ఏమవుతుంది? తల్లికి కోపం వస్తుంది. పైగా ఏమీ తెలియని చిన్నపిల్లలు ఉంటే తల్లి చేసేదేమీ లేక తల పట్టుకుంటుంది. తల్లి ఏదైనా వస్తువులను చక్కబెడుతుంటే పిల్లలు చెడగొట్టే వీడియోలు కొన్ని ఫన్నీగా ఉంటాయి. అయితే ఇలాంటివి మనుషుల్లోనే కాదు, జంతువుల్లో కూడా జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ చింపాంజీ గడ్డిని సర్దుతుండగా పిల్ల చింపాంజీ వచ్చి చెదరగొడుతుంది. ఇక చేసేదేమీ లేక తల్లి చింపాంజీ తల పట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రైన్లో ఒక ప్రయాణికుడి నుంచి మొబైల్ను దొంగలించిన యువకుడు ప్రయాణికుల నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి నడుస్తున్న ట్రైన్ తలుపునకు వేలాడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం దొంగ కొన్ని నిమిషాల పాటు తలుపుకు వేలాడుతూ కనిపించాడు. చివరికి రైలు వేగం తగ్గినప్పుడు పొదల్లోకి దూకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు. వివరాల్లోకి వెళ్తే ఈ వీడియోలో ట్రైన్ తలుపును పట్టుకొని వేలాడుతూ చిరిగిన చొక్కాలో కనిపించిన వ్యక్తి ట్రైన్లో ఒక ప్రయాణికుడి నుంచి ఫోన్ దొంగలిస్తూ పట్టుపడ్డాడు. దీంతో పట్టుకున్న ప్రయాణికులు దొంగతనం చేసినందుకు అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో వారి నుండి తప్పించుకున్న వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి రైలు తలుపునకు వేలాడుతూ తనను ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కాలు లాగేస్తానని బెదిరించాడు. అప్పుడు కొంతమంది రైలు ఆపడానికి గొలుసు లాగమని పిలుపునిస్తున్నారు.
కానీ ఇంతలోనే ట్రైన్ స్పీడ్ కాస్త తగ్గడంతో ఆ వ్యక్తి ట్రైన్ నుండి పొదల్లోకి దూకేశాడు. అయితే కింద పడిపోయిన సదరు దొంగపై ప్రయాణికులు జాలి చూపించారు. ట్రైన్ నుండి దూకేసిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడా లేదా గాయాలతో తప్పించుకున్నాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రయాణికులు దొంగల మధ్య తీవ్ర ఘర్షణ ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి చూస్తే కొందరు ప్రయాణికులు అతన్ని తప్పించుకునే లోపు పట్టుకోవడం చూడవచ్చు. కానీ ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న దొంగ ప్రమాదకరంగా రైలు తలుపుకు వేలాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు అతనిపై వస్తువులు విసరడంతో పాటు ఒక ప్రయాణికుడు ఏకంగా తన బెల్టుతో అతన్ని కొట్టడం కూడా చూడవచ్చు. మరోవైపు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారి కాళ్ళు లాగుతానని బెదిరించినట్టు తెలుస్తోంది. దాదాపు 2.5 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో ప్రమాదకరమైన రైలు ప్రయాణం, వారి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.